శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఫలితాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వాళ్ళ ఫలితాలు చూసుకుంటే, మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంగా ఉంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి మంచి మరియు చెడు కూడా 2 సమానంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారు ఎక్కువగా దూకుడు స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉన్నాయి. విద్యార్థులకు విదేశీయానం ఉండవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు ధన వ్యయం ఉండవచ్చు మరియు హోదా కీర్తి పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు ముఖ్యంగా సంతానం విషయంలో మరియు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉలవలు గోమాతకు పెట్టడం వలన మరియు బ్రాహ్మణులకు దానం చేయడం వలన సత్ఫలితాలను పొందవచ్చును. మే, జూన్, నవంబర్, డిసెంబర్ నెలలో జాగ్రత్త వహించాలి. శత్రువులు పెరిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. నేత్ర సంబంధ రోగాలు సంవత్సరం చివరలో రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశివారు నవగ్రహ మంత్రం జపించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా శనేశ్వర మంత్రము, శనేశ్వరునికి పూజ చేయడం ద్వారా అనేకమైన రోగాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ రాశి ఫలితాలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా మేము చేసే వీడియోలు మీకు అందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.